హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మా బాబు బర్త్డే. ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా సింపుల్గా పూజ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వీక్లీ 2 times పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్, మండే అండ్ ఫ్రైడే. పూజ అయితే సింపుల్గా చేసేసాను. ఫైనల్గా పూజ కంప్లీట్ అయింది. దేవుణ్ణి అయితే ఇలా అలంకరించుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చేసి పోచమ్మ గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. మా బాబు వెళ్దామని మారం చేస్తున్నాడు. వెళ్ళాలి. పూజ అయిపోయింది. నైవేద్యం సేమియా పెట్టాను ఫ్రెండ్స్. ఫైనల్గా దండం పెట్టుకున్నాను. ఏమైనా తప్పు చేస్తే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దేవుడికి అగరబత్తులు పెడుతున్నా ఫ్రెండ్స్. పెట్టేశాను. ఇక్కడ అభిషేకం లాగా వస్తుంది. శివుడి దగ్గర మనం పాలతోటి అభిషేకం చేసినట్టు వస్తుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మా పూజ కంప్లీట్ అయింది. నేను కొబ్బరికాయ కొడుతున్నా ఫ్రెండ్స్. కొబ్బరికాయ కొట్టాలని మొక్కుకున్నాను కాబట్టి కొడుతున్నాను. కాయ అయితే కొడుతున్నాను. మా పాప వాటర్ కోసం నా చుట్టే తిరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఎలాగా వాటర్ కొట్టాక ఇద్దామని ఆపేసాను. నాకు నచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో కాయ కొట్టంగానే పండింది ఫ్రెండ్స్. పండినా కానీ లోపల పువ్వు వచ్చినా కానీ చాలా మంచిదని చెప్తారు మన పెద్దవాళ్ళు. నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడికి పెట్టేశాను. ఇదంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్గా ఇక బయటికి వెళ్ళాలి. వెళ్తున్నాము. వచ్చాము ఫ్రెండ్స్ టెంపుల్కి. మా పిల్లలు దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. ఈమె పోచమ్మ తల్లి టెంపుల్. చూడండి పోచమ్మ తల్లిని. గుడి అయితే చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈయన పోతురాజు అట ఫ్రెండ్స్. మా పిల్లలు దర్శనం చేసుకున్నారు. ఫైనల్గా నాది అయిపోతుంది ఫ్రెండ్స్. దండం పెట్టుకున్నాను. పసుపు కుంకుమ వేయాలి కదా ఫ్రెండ్స్ దేవుడికి. పువ్వులు, పసుపు కుంకుమ, ఊదుబస్తీలు ఇవే కదా మెయిన్. అందుకోసమే తీసుకొచ్చాను. మా చిన్న బాబు మొక్కుకున్నాడు, దండం పెట్టుకున్నాడు. ఆయనదే బర్త్డే ఈరోజు. పోతురాజు దగ్గర పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి, అలాగే పోచమ్మ తల్లి కాడ కూడా పువ్వులు పెట్టి పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఈమెనే తల్లి. పువ్వులు వేసేసాము. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొడదామని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ కాయ కూడా కొడుతున్నాను ఫ్రెండ్స్. కాయ కూడా కొట్టేసాను. అక్కడున్న వేప చెట్టు కూడా, అక్కడ వేప చెట్టుకు కూడా పూజలు చేస్తారట ఫ్రెండ్స్. అయితే తెలీదు. సరేలే అని నేను కూడా పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టాను. తర్వాత మా బ్యాక్ సైడు ఆ తల్లి గుడి వెనక నాగుల దేవుడు వెలిసాడంట ఫ్రెండ్స్. అక్కడికి కూడా వెళ్దాం, అక్కడ కూడా ఊదుబస్తీలు పెట్టి దండం పెట్టుకుందామని అక్కడికి వెళ్ళాను. అక్కడ కూడా ఫైనల్గా పసుపు కుంకుమ వేసేసి పువ్వులు పెట్టేశాను. పెట్టి దండం పెట్టుకున్నాను.
ఇక్కడ మా ముగ్గురు పిల్లలే కనబడతారు, ఎందుకంటే మా పెద్ద బాబు వీడియో తీస్తున్నాడు, తననే వీడియో తీస్తాడు. వాళ్ళు కూడా పువ్వులు పెడుతున్నారు. మా పిల్లలకు కూడా ఇచ్చాను. మా పెద్ద బాబు నాకు కూడా ఇవ్వు మమ్మీ నేను కూడా వేస్తా అన్నాడు, కానీ వీడియో తీస్తున్నాడని ఇవ్వలేదు. ఇక్కడ గాలికి ఎంత వెలిగించినా అగ్గిపేట అనేది వెలగట్లేదు, ఆరిపోతుంది. అందుకే పక్కన వేరే ఆమె అలాగ పెట్టవచ్చు, ఏం కాదంటే ఇక అలా పెట్టేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా ఇక్కడ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. పైన పసుపు కుంకుమ తీసి బొట్టు పెట్టుకుంటే మంచిదంటే మా పిల్లలందరికీ పెడుతున్నాను, తర్వాత మేము కూడా పెట్టుకున్నాను. మా పాపకు మా బాబులకి పెడుతున్నాను. మా పాపకు పెట్టేటప్పుడు వాళ్ళకే పెడుతున్నావా మమ్మీ నాకు పెట్టవా అని అంటున్నాడు మా పెద్ద బాబు. సరేలేని తనకు కూడా పెట్టేశాను. ఈయనే నాగుల దేవుడు. దండం పెట్టుకోం ఫ్రెండ్స్. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలి ఇక. ఓకే ఫ్రెండ్స్, నైట్ బర్త్డే ఇలా జరిగింది. అయిపోయింది బర్త్డే. ఈయన మా హస్బెండ్, నేను, మా ఇద్దరు బాబులు, తను మా మామయ్య. ఇక నైట్ వచ్చేసి డిన్నర్ చికెన్ బిర్యానీ, వైట్ రైస్, ఆనియన్ అండ్ లెమన్ సూపు, పెరుగు చారు, చల్లని వాటర్.